తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. నమస్తే చేతన్ గారు. నమస్తే అండి. చేతన్ గారు, హోమియోపతిలో షుగర్ రివర్స్ అవుతుందని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. చాలా కేసెస్ కూడా మనం ఎగ్జాంపుల్స్ లైవ్ లో చూపించాము కూడా. అయితే ఏదైనా మంచి హోమ్ రెమెడీ, మీ మార్క్ ఆఫ్ హోమ్ రెమెడీ చెప్పండి అని ప్రేక్షకులు అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అసలు డయాబెటీస్ అంటే ఏంది? ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. మనం రోగం వచ్చింది అని అనుకొని దాని గురించి ఆలోచించి అది చేసి ఇది చేసి నాకు ఏదో పెద్ద రోగం వచ్చేసింది అనుకొని అదే ఆలోచనతోటి మనం షుగర్ వ్యాధిని పెంచుకుంటాం ఎన్నోసార్లు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు భయపడొద్దు. షుగర్ వ్యాధి వచ్చిందంటే భయపడకుండా మనం ఆలోచించాలి ఎందుకు వచ్చింది. మన లైఫ్ స్టైల్ చక్కగలేదా, మనం టైంకి తింటలేమా, టైంకి పడుకుంటలేమా, మన వెయిట్ ఎంత ఉండాలి, దానికన్నా మన వెయిట్ జర ఎక్కువ ఉందా, ఇది మీరు ఆలోచించండి. ఇది ఆలోచిస్తే 90% మంది ఎవరికైతే షుగర్ వ్యాధి ఉంది కదా వాళ్ళకి నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల అన్నా వస్తుంది, వెయిట్ సరిగా ఉండకపోవడం వల్ల అన్నా వస్తుంది, లేకపోతే స్ట్రెస్ వల్ల అన్నా వస్తుంది. ఈ 3 ఉంటాయి మెయిన్ కాజెస్. కానీ కొందరు ఏమంటారు, నాకు వంశపరంగా వచ్చింది అని అంటారు. ఇప్పుడు కొందరికి 7-8 పిల్లలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినరు, ముసలోళ్ళు అయిపోయినారు. కానీ వాళ్ళందరికైతే షుగర్ వ్యాధి ఉండదు కదా. దాంట్లో 3-4 ఉంటది. అంటే ఏంది? స్ట్రెస్ ఫ్యాక్టర్, లేదంటే లైఫ్ స్టైల్. జెనెటిక్ జీన్ ఫ్యాక్టర్ అందరికి ఉంది. ఇండియన్స్ అందరికి ఉంది జీన్స్ లో షుగర్ వ్యాధి. కానీ ఎవరికి వస్తుంది అది ఎవరికి వస్తుంది అంటే, ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటది, ఎవరికైతే ఈ మన లైఫ్ స్టైల్ చక్కగా లేదు కదా వాళ్ళకి వస్తుంది, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు ఒక పేషెంట్ ఉండే మన దగ్గర, ఆ పేషెంట్ వెయిట్ 92 kgs ఉండే. హైట్ ప్రకారం ఆ పేషెంట్ వెయిట్ 58 kgs ఉండాలి. ఓకే, అంటే ఎన్ని కేజీలు ఎక్కువ? ఆల్మోస్ట్ 34 kgs ఎక్కువ. ఇప్పుడు 34 kgs ఎక్కువ ఉందంటే ఒక 10 ఏళ్ల పిల్లోడిని ఎప్పుడు ఆ పేషెంట్ క్యారీ చేసుకుంటున్నారు. అంటే హార్ట్ ఆ 10 ఏళ్ల పిల్ల కోసం కూడా ఎక్కువ పని చేయాలి, కిడ్నీల మీద ఎక్కువ ప్రభావం పడాలి. ఇట్లా ఒక్కొక్క ఆర్గన్ మీద మనం 30 kgs ఎక్కువ పని చేయడానికి వేస్తున్నాం. ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, మనం ఎన్నిసార్లు పీల్చుకుంటాం టోటల్ లైఫ్ లో అది రాత ఉంటది ఫస్ట్ నుంచే. అంటే మనం 30 కిలోలు పెంచుకొని అది కూడా ఫాస్ట్ చేసుకుంటాం, రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది. అంటే ఎన్నిసార్లు స్పాన్ తగ్గించుకుంటున్నాం మన లైఫ్ స్పాన్. ఎట్లా? వెయిట్ పెంచుకొని, ఎక్కువ ఆలోచించి, లైఫ్ స్టైల్ చక్కగా పెట్టుకోకుండా. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా చేసినాం అనుకోండి, ఏమైపోతుంది? మన షుగర్ వ్యాధి పోతుంది. చాలా మందికి ఏం డౌట్, అరే పోదు ఒకసారి వస్తే అనేసి. మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు డయట్ ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ట్రైన్లో పోతున్నారు, ఈడికెళ్ళి వైజాగ్ పోతున్నారు, ఎవరో పక్కకుంటారు కదా, వాళ్ళు చూస్తారు గోళీలు వేసుకుని. ఏమైందయ్యా అంటే వాళ్ళు ఏమంటారు, షుగర్ వ్యాధి వచ్చింది సార్ అని అంటారు. ఆయన ఏమంటాడు, ఒక పని చేయండి, మీరు డైలీ మార్నింగ్ ఇది బాయిల్ చేసుకొని తాగండి, సెట్ అయిపోతుంది, అంతే చెప్తాడు. అంతే చెప్పేసరికి ఆయన ఓన్లీ మార్నింగ్ బాయిల్ చేసుకొని తాగడం స్టార్ట్ చేస్తాడు. కానీ దాంతో ఎట్లా సెట్ అవుతుంది? లైఫ్ స్టైల్ కూడా సెట్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరు ఏం చిట్కా అన్నా వాళ్ళు ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ దాంతో సెట్ కాదు. అయితే ఈ పేషెంట్ ఎవరైతే వచ్చిరు కదా, ఆ పేషెంట్ కి మనం వెయిట్ కూడా నార్మల్ కి తీసుకొని వచ్చినాం, షుగర్ కూడా మొత్తం రివర్స్ చేసినాం. అయితే ఆ పేషెంట్ HbA1c మన దగ్గర వచ్చినప్పుడు 11 ఉండే. కిడ్నీల మీద ప్రభావం పడ్డది షుగర్ వ్యాధి ఎక్కువ ఉండడం వల్ల. సిరం క్రియాటినిన్ పెరిగింది, పాదాల్లో ఉబ్బిపోయినాయి పాదాలు, ఇవి కాళ్ళు ఉబ్బిపోవడం అవన్నీ కూడా కనిపించినాయి. ఎందుకంటే ఎక్స్క్రీషన్ సరిగా లేదు. అయితే మనం స్ట్రెస్ ఫ్యాక్టర్ మీద ఫోకస్ చేస్తాం. ఏం స్ట్రెస్ ఉందంటే, హస్బెండ్ వైఫ్ ఇద్దరే ఉంటారు, పిల్లలు 4 ఉన్నారు, అందరు బయట ఉంటారు. ఇద్దరు US లో ఉంటారు, ఒకరు యూకేనో ఆస్ట్రేలియాలో ఉంటారు, ఒకరేమో వేరే స్టేట్ లో ఉంటారు. ఇప్పుడు దీంతో ఏమైందంటే ఒంటరితనం వచ్చింది పేషెంట్ కి. ఎవరితో మాట్లాడుకోవాలి? పిల్లలు ఏం చేసిండ్రు, పేరెంట్స్ కి మంచిగా ఉండాలనేసి సిటీలో ఇల్లు కొనేసి ఇచ్చిండ్రు. ఎప్పుడైనా ఏమైనా ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మీరు దగ్గరున్న హాస్పిటల్కి పోవచ్చు అనేసి. పక్కకున్నోళ్ళు ఎవరు మాట్లాడతలేరు, పరిచయం లేదు. అది ఊర్లో కూర్చొని డైలీ 5ంటికి అందరు ముచ్చట్లు పెట్టుకుంటారు, ఆ అలవాటు ఉండే, అది పోయింది. మళ్ళీ ఇంతకుముందు ఎట్లుండే, అందరు చుట్టాలు వస్తుండే ఇంటికి, ఇప్పుడు ఎవరు వస్తలేరు. అట్లా అయ్యేసరికి ఏమైంది, జరా ఒంటరితనం స్టార్ట్ అయింది. హస్బెండ్ కి కూడా రోగాలు ఉండే. ఆయన ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఫుల్ డే ఇంట్లోనే ఉంటారు,
వాళ్ళు ఎంత అని మాట్లాడుకుంటారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, దాంతో షుగర్ ఉండే ఇంకా పెరిగిపోయింది, ఈటింగ్ డిజార్డర్ అయిపోయింది, దాంతో వెయిట్ పెరిగింది. సో మనం ఇవన్నీ కన్సిడర్ చేసి హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము, ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఇది ఇవాళ అందరితోటి షేర్ చేస్తాను నేను. సింపుల్. ఇది చూడండి, ఆయుర్వేదం ఉంటది కదా, ఆయుర్వేదంలో ఇప్పుడు ఆయుర్వేదం ఏడికెళ్ళి వచ్చింది, అథర్వ వేదంకి వెళ్ళి ఆయుర్వేదం వచ్చింది. అంటే వేదాలు ఎన్నో వేల వేల ఏళ్ల నుంచి నడుస్తూనే ఉన్నాయి, వన్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్. అవి కంపైల్ చేసినప్పుడు ఆయుర్వేదం నాలెడ్జ్ అథర్వ వేదంలో కంపైల్ చేసిండ్రు. 4 వేదాలు ఉంటాయి, దాంట్లో ఒక్క వేదంలో ఆయుర్వేదం గురించి ఉంది, ఆ పుస్తకాల్లో కూడా ఉంది ఇట్లా. అయితే అది ఏముంది హోమ్ రెమెడీ నేను చెప్తాను. ఈ పేషెంట్ కి కూడా మంచిగా రెస్పాండ్ అయినరు. అల్లం బెల్లం, అల్లం ఒకటి బెల్లం ఒకటి. ఇప్పుడు అల్లం ఇంత క్వాంటిటీ తీసుకోవాలి, ఒక ఫుల్ కూడా కాదు, ఇంత ముక్క దాన్ని. అది వాష్ చేసుకోవాలి. అది వాష్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మొత్తం మట్టి గిట్టి మొత్తం పోతుంది కదా, అది దంచుకోవాలి. దంచుకునేటప్పుడు మీరు ఎంత అల్లం తీసుకున్నారు అంత దాంట్లో బెల్లం వేయండి, 2 కలిపేసి దంచండి బాగా. అది దంచేసి దాన్ని లో ఫ్లేమ్ లో మీరు హీట్ చేయండి. లో ఫ్లేమ్ లో హీట్ చేస్తే ఏమైతుంది, ఏదైతే బెల్లం ఉంటది కదా అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి ఇప్పుడు అల్లం బెల్లం 2 వేసినాం కదా, మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. అది మొత్తం బ్లెండ్ అవుతుంది. బ్లెండ్ అయ్యి దాని టేస్ట్ ఎట్లా అయిపోతుంది అంటే, మనం చాక్లెట్లు తింటాం కదా సేమ్ ఆ టేస్ట్ అయిపోతుంది. కొంచెం అది కూల్ అవుతే సాఫ్ట్ జెల్లీ లాగా అయిపోతుంది. ఇది పొద్దుగాల 1 స్పూన్, పొద్దుమికి 1 స్పూన్, మధ్యాహ్నం 1 స్పూన్, రాత్రి మధ్యాహ్నం. ఇది డైలీ 3 టైమ్స్ తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల ఏమైతుంది, మన బాడీలో ఐరన్ బిఫోర్ ఫుడ్ తీసుకోండి, మన బాడీలో ఐరన్ పెరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి. 1 స్పూనే తీసుకోవాలి. అందరు ఏమనుకుంటారు, అరే బెల్లం వేస్తున్నాం మళ్ళీ ఎట్లా అనేసి అది కూడా షుగర్. కానీ ఏందంటే ఇప్పుడు అల్లం డైరెక్ట్ గా తినలేడు మనిషి, దాన్ని ఇట్లా చేస్తే 1 టీ స్పూన్ తింటున్నాం మనం. 1 టీ స్పూన్ లో ఎంత షుగర్ ఉంటది, ఒక హోమియోపతి గోలీ డోస్ లో కూడా అంత షుగర్ ఉంటది. చాయ్ లో కూడా 1 టీ స్పూన్ షుగర్ వేసుకుంటాం కదా చేతన్ గారు. ఎవరు వేస్తారండి, 3-4 చెంచాలు కూడా వేసుకుంటారు. మళ్ళీ దాన్ని ఇట్లా కటోరీ పెట్టుకుని నుక్సాన్ ఇది చేయదు. అయితే అట్లా మీరు చేసి డైలీ తింటే మీకు యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి, బాడీలో ఐరన్ పోతుంది. చాలా మందికి ఎనీమియా ప్రాబ్లం కూడా ఉంటది, అండ్ నరాల ప్రాబ్లం కూడా ఉంటది, వాళ్ళకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ చాలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్, ఎనాల్జెసిక్ రిచ్ అండ్ ఫ్రీ రాడికల్స్ ని కూడా బాడీలో తగ్గిస్తుంది ఇది. సో ఇది పాటించండి. దీంతో పాటు బంగారం తోటి చేసిన ఒక మెడిసిన్ పేరు చెప్తాను. అది ఏం చేస్తుంది అంటే మనకు వెయిట్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఈ మెడిసిన్ మీరు ఏం చేయండి, డైలీ 5 పిల్స్ ఆరం సల్ఫ్ అనేసి మెడిసిన్ ఉంటుంది, ఎవరైనా వేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు. ఆరం సల్ఫ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది, బంగారం తోటి చేస్తారు. ఇది 5 గోళీలు మార్నింగ్, 5 గోళీలు నైట్. ఇది డైలీ వేసుకోండి, మీకు జర షుగర్ లెవెల్స్ లో మార్పు కనిపిస్తుంది. దాంతో పాటు నరాల్ వీక్నెస్ లో కూడా మనకు మార్పులు కనిపిస్తాయి. ఎందుకంటే డయాబెటిక్ న్యూరోపతి అవుతుంది కదా, వాళ్ళకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఇది. అయితే అది అట్లా చేయడం వల్ల మనకు రిలీఫ్ వస్తుంది మన సిమ్టమ్స్ లో. పూర్తిగా ఈ 2 ప్రాబ్లంలు తగ్గించుకోవడానికి మనం ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ కి అప్రోచ్ అవుతే మన దగ్గర వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు అన్నమాట.